నకిలీ మద్యం కేసు రోజుకో మలుపు తీసుకుంటోంది. తాజాగా గోవాలో నకిలీ మద్యం కేంద్రాన్ని సిట్ అధికారులు గుర్తించారు. వైసీపీ హయాంలో జనార్దన్ రావుతో కలిసి కేరళకు చెందిన జినేష్ అనే వ్యక్తి గోవాలో కల్తీ లిక్కర్ డంప్ ఏర్పాటు చేసినట్లు నిర్ధారించారు. ఇక ఈ కేసులో నిందితుల సంఖ్య 23కు చేరగా మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు 7 నిందితులను విజయవాడ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టు పోలీస్ కస్టడీకి ఇచ్చింది. నకిలీ మద్యం కేసులో తవ్వే కొద్దీ అనేక మంది పాత్రలు వెలుగులోకి వస్తున్నాయి. మొన్నటి ఏపీలోని ములకల చెరువు, ఇబ్రహీంపట్నం మాత్రమే దీని మూలాలున్నాయనుకుంటే గోవాలోనూ నకిలీ మద్యం డెన్ ఉన్నట్లు పోలీసు అధికారులు గుర్తించారు. గోవాలో జినేష్ అనే వ్యక్తి నకిలీ మద్యాన్ని తయారు చేసి దేశంలోని అనేక రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. జినేష్కు ఆంధ్రప్రదేశ్లో ఎవరెవరికి లింకులున్నాయన్న దానిపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ అధికారులు విచారణ చేపట్టారు. ఇక బెంగళూరుకు చెందిన బాలాజీ అనే వ్యక్తి జినేష్ను జనార్దన్ రావుకు పరిచయం చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఇప్పటికే నకిలీ మద్యం కేసులో అనేక మంది అరెస్ట్ అయ్యారు. మాజీ మంత్రి జోగి రమేష్ తో పాటు అతని సోదరుడు జోగి రాముల్ను కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. ఇక A20గా ఉన్న మనోజ్ కుమార్ ను ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారించి 41A నోటీసులు ఇచ్చారు. జనార్దన్ రావుకు మనోజ్ బాటిల్స్ మూతలు సరఫరా చేసినట్లు ఎక్సైజ్ అధికారులు దర్యాప్తులో గుర్తించారు. మనోజ్ పై గతంలో నర్సాపురం, తెలంగాణలో కేసు నమోదై ఉన్నాయి. ఇలా వరుస అరెస్టులతో నకిలీ మద్యం కేసు నిందితుల సంఖ్య 23కు చేరింది. వీరిని విచారించి అరెస్ట్ చేసేందుకు ఎక్సైజ్, సిట్ అధికారులు చర్యలు చేపట్టారు. మరోవైపు జోగి రమేష్, జోగి రాములు, జనార్దన్ రావు, జగన్మోహన్ రావులను కస్టడీకి కోరుతూ ఎక్సైజ్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్పై న్యాయస్థానం విచారణ జరిపింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించి విచారణను 6వ తేదీకి వాయిదా వేసింది. ఇక నకిలీ మద్యం కేసులో 9 మంది నిందితులు బెయిల్ పిటిషన్ను దాఖలు చేశారు. దీనిపై కూడా కౌంటర్ దాఖలు చేయాలని భవానీపురం ఎక్సైజ్ అధికారులను విజయవాడ ఎక్సైజ్ కోర్టు ఆదేశించింది. వీరి విచారణ కూడా 6వ తేదీకి న్యాయస్థానం వాయిదా వేసింది.